లిక్కర్ మార్ట్ దందాలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తుండటంతో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సూత్రధారులు, పాత్రధారులను ఫిక్స్ చేసే దిశగా అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలోనే టానిక్ లిక్కర్ మార్టుకు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. తప్పులు చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. త్వరలోనే టానిక్ లిక్కర్ దందాకు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. త్వరలోనే టానిక్ దందాకు ఫినిషింగ్ టచ్. న్యాయ సలహాలు తీసుకుంటున్న ఆఫీసర్లు, అసలు పార్ట్నర్కు చెక్ పెట్టేలా యాక్షన్ ప్లాన్. తప్పు మీద తప్పు. ఇదే టానిక్ లిక్కర్ మార్టు తీరు. ఎవరూ చూడరు, తనిఖీలు ఉండవు, ఎక్కడా దొరికేదే లేదు. ఇదే అదనుగా గత 6 ఏళ్లుగా దందా నడిచినట్లు అధికారులు గుర్తించారు. ఫారిన్ లిక్కర్ అమ్మకాల్లో సర్కారుకు ట్యాక్సులు చెల్లించకుండా ఎగవేసిన ఆధారాలను స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు సేకరించారు. జీఎస్టీ, వాట్ ఎగవేతను గుర్తించారు. లిక్కర్ అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం వాట్ వసూలు చేస్తోంది. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ గోదాముల నుంచి వైన్ షాపులకు లిక్కర్ స్టాక్ తీసుకెళ్లే వ్యాపారులు ఎంత వాట్ చెల్లించారనే వివరాలను బిల్లులపై రాయాలి. వాట్ ప్రస్తావన లేకుండానే మద్యం నిల్వలను ఈ దుకాణాలకు పంపుతున్న ఏళ్ల తరబడి బేవరేజెస్ కార్పొరేషన్ పట్టించుకోకపోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ కొన్న వారికిచ్చే ట్యాక్స్ ఇన్వాయిస్ ను జీఎస్టీ నంబర్తో ఈ దుకాణాల్లో జారీ చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం మద్యం అమ్మకాల స్లిప్లో వాట్ వివరాలు మాత్రమే పేర్కొనాలి. జీఎస్టీ పరిధి కింద లిక్కర్ అమ్మకాలు లేవు. అయినా జీఎస్టీ పేరుతో ఎందుకు ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు? ఇప్పటిదాకా ఎంత వసూలు చేశారన్న వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ టానిక్ సిండికేట్ షాపుల్లో ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మకాలకు సర్కార్ అనుమతి లేదు. అయినా వాటిని అమ్ముతూ జీఎస్టీ చెల్లించకుండా మోసం చేస్తున్నట్టు తేలింది. ఈ దుకాణాల గోడౌన్లలో ఫుడ్ ప్రొడక్ట్స్ నిల్వలను గుర్తించి పట్టుకున్నారు. విదేశీ మద్యం విక్రయ అనుమతులు ఉన్న ఈ టానిక్ షాప్ నుంచి సిండికేట్ సంస్థలోకి విదేశీ లిక్కర్ను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలతో ఈ చెకింగ్స్ చేశారు. ఫారిన్ లిక్కర్ అమ్మకాలంటే దానిపై స్పెషల్ ప్రివిలేజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సెంట్రల్ ఎక్సైజ్ విభాగం పర్యవేక్షణలో ఉండే బ్రాండెడ్ వేర్ హౌజ్ల నుంచి మాత్రమే విదేశీ లిక్కర్ సప్లై అవుతుంది. అయితే టానిక్ కు సరఫరా అవుతున్న విదేశీ మద్యాన్ని అక్రమంగా అనుబంధ సిండికేట్ షాపులకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. విదేశీ మద్యం అమ్మకాల్లో పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న టానిక్ ఎలైట్ లిక్కర్ మార్టుకు అనుమతుల్లోనే మాయాజాలమున్నట్లు వెలుగులోకొచ్చింది. సాధారణంగా అన్నింటికీ 2 ఏళ్ల కాలపరిమితి ఉంటే టానిక్ కు 5 ఏళ్ల గడువుతో లైసెన్స్ జారీ చేయటమే కాకుండా అమ్మకాల్లో రాయితీలివ్వటం కీలకమైన విషయం. 5 ఏళ్ల తరువాత కూడా ఏటా గడువును పొడిగించటం వెనుక గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల ప్రమేయం ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. రాష్ట్రంలోని 18 డిపోల్లో ఎక్కడి నుంచైనా మద్యం దిగుమతి చేసుకునే వెసులుబాటు ఎందుకు కల్పించారు? సాఫ్ట్ డ్రింక్స్, సిగరెట్లు, గ్లాసు లాంటివి అమ్ముకోవటానికి ఎలా అనుమతిచ్చారనే 1,00,000 ప్రశ్నలొస్తున్నాయి. అక్టోబర్ 26న ఎలైట్ షాప్ రూల్స్ 2016 పేరున అప్పటి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా జీవో జారీ చేశారు. దీని ప్రకారం దుకాణంలో ఫారిన్, ఇండియన్ మేడ్ ప్రీమియం లిక్కర్, వైన్లు అమ్ముకోవచ్చు. జూబ్లీహిల్స్, ప్రశాసన్ నగర్ చిరునామాతో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరున టానిక్ లైసెన్స్ ఉంది. అదే ప్రాంతంలో ఇతర వైన్ షాపుల లైసెన్స్ ఫీజు 1.1 కోట్లు ఉండగా టానిక్ కు మాత్రం 1.25 కోట్లుగా నిర్ణయించారు. కేవలం 15 లక్షలు ఎక్కువగా చెల్లించినందుకు ఇన్ని మినహాయింపులివ్వటం ఏంటన్న ప్రశ్నలు వచ్చాయి. వాట్ చట్టంలోని షెడ్యూల్ 6 ఎక్స్ప్లానేషన్ 1 ప్రకారం ఆబ్కారీ శాఖకు చెందిన లిక్కర్పై రాష్ట్ర బేవరేజెస్ కంపెనీ లిమిటెడ్కు మాత్రమే వాట్ చెల్లించాల్సి ఉంది. టానిక్ ఎలైట్ విదేశాల నుంచి మద్యం దిగుమతి చేసుకున్న తప్పనిసరిగా టీఎస్బీసీఎల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి లేబులింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తేనే 70% వాట్ ప్రభుత్వానికొస్తుంది. కానీ
టానిక్ విషయంలో అలా జరగలేదంటున్నారు. అన్ని లిక్కర్ షాపులు రాత్రి 11 గంటలకు మూసేయాలి. కానీ టానిక్ కు మాత్రం అర్ధరాత్రి 12 వరకు అనుమతిచ్చారు. ఇదే అదనుగా దీని సిండికేట్ షాపులు రాత్రి 1 గంట వరకు లిక్కర్ అమ్మకాలు చేసేవన్న ఆరోపణలున్నాయి. దీనిపై మిగతా వైన్స్ ఓనర్లు అప్పట్లో ప్రశ్నించినా పట్టించుకునేవారు లేక వారు కూడా సైలెంట్ అయ్యారు. తీగ లాగితే టానిక్ డొంక బయటపడుతోంది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో ఈ విషయంలో న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్లాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. బిగ్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.